ల్యాంటర్న్ షోది సెకండ్ టీజర్ వచ్చింది, ట్రైలర్ కాదు టీజర్. అండ్ దిస్ వాజ్ ఫార్ బెటర్ దాన్ ద ఫస్ట్ టీజర్. సో డీసీ స్టూడియోస్ నుండి ఇప్పటిదాకా 2 షోస్ వచ్చాయి. మొదటిది క్రీచర్ కమాండోస్, ఇంకా రెండోది పీస్ మేకర్ సీజన్ 2. అండ్ ల్యాంటర్న్స్ ఈస్ గోయింగ్ టు బి ద థర్డ్ వన్ ఇన్ చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్. ఇంకా సోది లేకుండా టీజర్ బ్రేక్డౌన్లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ అనేవాళ్ళు ఒక ఇంటర్ గెలాక్టిక్ పీస్ కీపింగ్ ఫోర్స్, స్పేస్ పోలీస్ లాగా. వీళ్ళకి గ్రీన్ ల్యాంటర్న్ పవరింగ్స్ ఉంటాయి. ఏదైతే ఒక గ్రీన్ ల్యాంటర్న్ చనిపోయాక అది సొంతంగా నెక్స్ట్ సక్సెసర్ని వెతుకుతుంది బేస్డ్ ఆన్ దట్ పర్సన్స్ విల్ పవర్, సంకల్పాన్ని చూసి. ఈ పవరింగ్స్ ద్వారా గ్రీన్ ల్యాంటర్న్స్ వెపన్స్, షీల్డ్స్, జైంట్ ఫిస్, వెహికల్స్, ఆ గ్రీన్ ల్యాంటర్న్కి ఏ ఇమాజినేషన్ వస్తే అది తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ ల్యాంటర్న్స్లో మెయిన్ వాళ్ళ దగ్గరికి వస్తే హాల్ జార్డన్ అండ్ జాన్ స్టోర్ట్, who are getting introduced in this show. అండ్ గై గార్డినర్ని ఆల్రెడీ సూపర్ మ్యాన్లో చూస్తాం. సో ఇప్పుడు టీజర్ దగ్గరికి వస్తే ఇది ఓపెన్ అయ్యేది హాల్ జార్డన్ ప్లేడ్ బై కైల్ చాండ్లర్, హూమ్ వీ సా ఇన్ కింగ్ కాంగ్, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. ఇంకా జాన్ స్టూవర్ట్ ప్లేడ్ బై ఆరన్ పియర్స్, ఎవరైతే రీసెంట్గా ముఫాసా ద లయన్ కింగ్లో ముఫాసా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సో ఇద్దరు ఒక బార్లో చూస్తాం. అండ్ ఈ బార్ స్టైల్ స్ట్రక్చర్ని చూస్తే ఆ వెస్టర్న్ కౌబాయ్ వైబ్స్ వస్తుంది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం వీల్ షూటింగ్ రుష్విల్, నెబ్రాస్కాలో అయింది. సో ఈ మేజర్ స్టోరీ అంతా ఈ కంట్రీ సైడ్ టౌన్లో జరగబోతోంది. అండ్ ఇక్కడ హాల్ జాన్కి ఈ గ్రీన్ ల్యాంటర్న్ పవరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వీ అండర్స్టాండ్ దట్ జాన్ ఇంకా గ్రీన్ ల్యాంటర్న్ అవ్వలే, హీఈస్ అండర్ గోయింగ్ ఏ ట్రైనింగ్ పీరియడ్ అండర్ హాల్. దెన్ నెక్స్ట్ సీన్లోనే హాల్ తన పవరింగ్తో ఒక షీల్డ్ క్రియేట్ చేస్తాడు పైనుంచి వచ్చే లేజర్ అటాక్ నుండి. ఇప్పుడు ఈ అటాక్ ఎవరు చేశారు అన్నది ఇంకా రివీల్ చేయలే, బట్ ఐ వుడ్ పాయింట్ అవుట్ టు థాల్ సినిస్ట్రో. సో సినిస్ట్రో ఒకప్పుడు గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ లో ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్, కానీ తన బ్రూటల్ మెథడ్స్, కంట్రోల్ బై ఫియర్ని చూసి గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ నుండి అతన్ని తరిమేస్తారు. సో వాడు ఈ ఫియర్ ఎనర్జీతో ఎల్లో ల్యాంటర్న్ కార్ప్స్ మొదలెడతాడు. సో ఈ అటాక్ చేయించింది వాడే అని నేను అనుకుంటున్నా. తర్వాత హాల్ తన పవరింగ్తో ఒక $20 నోట్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఈ సీన్లో వి సీ హాల్ ఎంత ఎక్స్పీరియన్స్ గ్రీన్ ల్యాంటర్నో. బికాస్ ఒక $1 నోట్ అంటే జస్ట్ దాని పైన కనిపించే డిజైనే కాదు, ఆ నోట్ టెక్స్చర్, పేపర్ టైప్, దానికి వాడిన ఇంక్, అన్ని ఏవైతే నార్మల్ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పలేమో అవన్నీ డీటెయిల్స్ని హాల్ ఇంక్లూడ్ చేశాడు. దెన్ నెక్స్ట్ సీన్లో మనం హాల్ని ఇంకో డిఫరెంట్ రెస్టారెంట్లో చూస్తాం, వేర్ ఇద్దరు వచ్చి హాల్ మీద ఓపెన్ ఫైర్ చేస్తారు. కానీ హాల్ ముందే తన పవర్ రింగ్తో చుట్టూరా ఒక షీల్డ్ క్రియేట్ చేసుకుంటాడు. అండ్ కింద చూస్తే కొందరు పడి ఉన్నారు, మేబీ ఒక రాబరీ సీన్ అనుకుంటా. అండ్ హాల్ అది చూసి వాళ్ళని ఆపడానికి వచ్చి ఉంటాడు. దెన్ వి సీ హాల్ జార్డన్ ఇంకా జాన్ స్టోర్ట్ మధ్యలో డైనమిక్స్ అంత ఉత్సాహంగా జరగట్లేదు, ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్లా ఉంది, శంకర్ దాదా ఎంబీబీఎస్లో లింగమ్మాయ ఇంకా శంకర్ రిలేషన్లా. సో వి సీ జాన్ హాల్ వర్త్ మీద క్వశ్చన్ చేస్తున్నాడు, నిజంగానే హాల్ని వెతుక్కుంటూ ఈ రింగ్ వచ్చిందా అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాడు. దెన్ నెక్స్ట్ సీన్లో హాల్ టౌన్ షెరీఫ్ కెర్రీ ప్లేడ్ బై కెల్లీ మ్యాక్డొనాల్డ్ ని కలుస్తాడు. అండ్ ఎంట్రన్స్ కూడా గాలి నుంచి ఎగురుకుంటూ తన కార్ ముందు సూపర్ హీరో ల్యాండింగ్ ఇస్తాడు. సూపర్ హీరో పోస్ట్ చూసారా? సో తనకి హాల్ గురించి ముందుండే తెలిసి ఉండాలి, లేదా హాల్ అప్పుడే రివీల్ చేసి ఉంటాడు. సో ఇద్దరు కలిసి నెక్స్ట్ మెకాన్ అన్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. దిస్ ఈస్ విలియం మెకాన్ ప్లేడ్ బై గ్యారెట్ డిలన్ హంట్. ఇప్పుడు మీకు ఈ వెస్టర్న్ థీమ్డ్ మూవీస్ లేదా వెబ్ సిరీస్ చూస్తుంటే నార్మలీ ఇలాంటి కంట్రీ సైడ్ టౌన్స్కి ఒకటో రెండో ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ సిరీస్లో ఈ మెకాన్ ఫ్యామిలీ ఒకటి అయి ఉండొచ్చు. తర్వాత జాన్ ఒక పవర్ బ్యాటరీతో చూస్తాం, ఇది బేసికల్లీ ఆ పవర్ రింగ్ని ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఒక పెద్ద ఫైట్ అయి ఉంటుంది, రోడ్డు, కార్లు, బిల్డింగ్స్ గట్టిగానే డ్యామేజ్ అయ్యాయి. అండ్ జాన్ ముందు ఇక్కడ నలుగురు వాడి మీద గన్ పాయింట్ అవుట్ చేసి ఉంటారు. వీళ్ళు చూస్తే పోలీసులా లేరు, మెకాన్ మనుషులు అయి ఉంటారు. దెన్ నెక్స్ట్ సీన్లో మనం యంగ్ జాన్ స్టోర్ట్ని చూస్తాం. అండ్ వాడు టీవీలో యూత్లో ఉన్న హాల్ జార్డన్ చూస్తున్నాడు. అండ్ టీవీలో ఉన్న ఇంటర్వ్యూర్ హాల్ని ఆ రింగ్ నిన్ను ఎలా చూస్ చేసిందని అడుగుతుంది. అండ్ హాల్ రిప్లైలో ఒక్క క్వశ్చనే, నువ్వు భయపడుతున్నావా అని అంటాడు. అండ్ ఇదే ఆ గ్రీన్ ల్యాంటర్న్ పవర్ రింగ్ వాళ్ళలో చూసేది, సంకల్పం ఎక్కువ ఉందా భయం కంటే. అండ్ ఫైనల్లీ ఈ షోలో ఒక అవుటర్ స్పేస్ షాట్ చూపించారు. గ్రీన్ ల్యాంటర్న్ అని స్పేస్ చూపించకపోవడం ఏంట్రా అనుకున్నా. ఎనీవేస్ ఇది అర్త్ నార్త్ పోల్ రీజన్ లా ఉంది. అండ్ ఆ గ్లేషియర్స్ మధ్యలో ఏదో వెళ్ళింది. ఇప్పుడు దాని కలర్ చూస్తే గ్రీన్ కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది గ్రీన్ ల్యాంటర్న్స్ అయితే కాదు, వైట్ ఉంది. అగైన్ వైట్ ల్యాంటర్న్స్ ఇంత తొందరగా ఇంట్రొడ్యూస్ చేయరు. అండ్ వైట్ దగ్గర ఉన్న ఇంకో కలర్ ఏంటి, ఎల్లో. సో ఎల్లో ల్యాంటర్న్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి, బికాస్ ఈ సిరీస్ లో థాల్ సినిస్ట్రో క్యారెక్టర్ ఉంది ప్లేడ్ బై ఉల్రిక్ థామ్సన్. అండ్ దెన్ నెక్స్ట్ సీన్ లో వి ఫైనలీ గెట్ టు విట్నెస్ హాల్ జార్డన్ గ్రీన్ ల్యాంటర్న్ సూట్. ఐ మీన్ 2011లో వచ్చిన ఈ కళాఖండంలో వాడిన సూట్ కంటే బెటరే ఉంది. కానీ జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్లో వాడిన గ్రీన్ ల్యాంటర్న్ సూట్ మూడిట్లో అదే బెస్ట్. వాడి సూట్ని తీసుకున్నా బాగుండేది కదరా. బట్ ఎనీవేస్ లెట్స్ సీ
అదే ఫైనల్ సూటా లేదా. దెన్ మనం మళ్ళీ కొన్ని జాన్ పాస్ చూస్తాం, వాడి మిలిటరీ ట్రైనింగ్వి. తర్వాత మూడో గ్రీన్ ల్యాంటర్ని చూపిస్తారు, హూస్ గై గార్డ్నర్. నీకు నచ్చకపోతాయే 101 జిల్లాల అమ్మాయిలకి అందగాడిని. అండ్ ఇక్కడే మనం హ్యాల్ ఇంకా జాన్ ని వేరే ప్లానెట్ లో చూస్తాం. ఇది వేరే ప్లానెట్ అని నీకది తెలుసా అంటే ఇక్కడ 2 మూన్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ హ్యాల్ జాన్ ట్రైన్ చేయడానికి వేరే ప్లానెట్ తీసుకొచ్చి ఉంటాడు. ఇప్పుడు ఇది ఏ ప్లానెట్ నాకు తెలీదు, సిరీస్ లో చూద్దాం. తర్వాత ఇక్కడ కొందరు జాన్ ని కట్టేసి వాడి సైడ్ హెడ్ మీద ఈ డివైస్ తో ఏదో ఇంజెక్ట్ చేస్తారు. అండ్ ఈ డివైస్ ఎనర్జీ కలర్ కూడా ఎల్లో ఉంది. సో వీళ్ళు ఎల్లో ల్యాంటర్న్స్ అయి ఉండొచ్చు అంటారా. అండ్ ఫైనల్లీ ఈ టీజర్ ఎండింగ్ లో జాన్ స్టోర్ట్ కి గ్రీన్ ల్యాంటర్న్ పవరింగ్ రావడం చూస్తాం. సో ఇది గైస్ నా బ్రేక్ డౌన్ టు ద సెకండ్ టీజర్ ఆఫ్ ల్యాంటర్న్స్. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, ఛానల్ కొత్త అయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అలానే షేర్ బటన్ కూడా ఉంది. షేర్ చేయడం ముఖ్యం బిగులు. అయితే ఈ సిరీస్ August 17 నాడు ఎయిర్ అవుతుంది ఇన్ జియో హాట్స్టార్. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఒక డీసీ షో బ్లెండింగ్ విత్ అ నియో వెస్టర్న్ మిస్టరీ థ్రిల్లర్. మీకేమనిపిస్తుంది? ఆల్సో మీకు ఈ గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ ఆరిజిన్, ఫేమస్ ఎర్త్ బేస్డ్ గ్రీన్ ల్యాంటర్న్స్ ఎవరో తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ అని టైప్ చేయండి. ఒక సిగ్నిఫికెంట్ కామెంట్స్ వస్తే అప్పుడు చేస్తా. అప్పటిదాకా